ప్రపంచ గమనం శరవేగంగా మారుతోంది. ఆర్థిక పరిస్థితులు ఎదగడంతో పాటుగా దానికి కారణమవుతున్నటువంటి సహజ వనరుల నిక్షేపాలని వెలికి తీసి వాడుకోవడం, రొటేషన్ పెరగటం, సంపద పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ప్రపంచ సంపద, ప్రపంచంలో అన్ని దేశాల సంపద మొత్తం లెక్క కడితే గ్లోబల్ బ్రాడ్ మనీ సప్లై వచ్చేటప్పటికి ఇప్పుడు $140 ట్రిలియన్ చేరింది. $140 ట్రిలియన్. ఇది ఒకప్పుడు 2000 నాటికి ఉన్నటువంటి దాంతో పోల్చుకుంటే భారీ ఎత్తున 2000 ఆ టైంకి వచ్చేటప్పటికి కేవలం ఒక 60-70 ఉన్నటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఏకంగా $140 ట్రిలియన్. మిలియన్లు కాదు, బిలియన్లు కాదు, $1 ట్రిలియన్. ఈవెన్ భారతదేశం కూడా ఇప్పుడు $4 ట్రిలియన్ ఎకానమీ అయ్యింది. $5 ట్రిలియన్ దగ్గరికి వెళ్ళబోతుంది. ప్రపంచంలో అతిపెద్దది అమెరికాది $30 ట్రిలియన్, చైనాది $20 ట్రిలియన్, మూడో స్థానంలో ఉన్నటువంటి జర్మనీది $5 ట్రిలియన్ దగ్గర, భారతదేశానికి $4.5 ట్రిలియన్ ఉంది. మన తర్వాత జపాన్ ఉంది. ఇది ఓవరాల్గా ఫిగర్. ఓవరాల్గా ప్రపంచవ్యాప్త సంపద పెరుగుతోంది.